యానో పుర ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, యానంలో గత 4 సంవత్సరాల నుంచి యానం ప్రజాప్రతినిధి ప్రజలకు అందుబాటులో లేకుండా కళ్ళబుల్లి కబుర్లతో పబ్బం గడుపుకుంటున్నాడు. ముఖ్యంగా 4 సంవత్సరాల క్రితం 2020లో సిఎస్ఆర్ నిధులు ఆర్ఓ అకౌంట్లో జమ అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ విధమైన పనులు చేయకుండా దాన్ని అప్పుడు ఉన్నటువంటి మా గురువుగారైన మల్లాడి కృష్ణారావు గారు ప్రతిపాదించిన పనుల్ని డీవియేషన్ చేసి వేరే పనులకి అతను ఇద్దామనే దృష్టితో ఇప్పటి వరకు అవన్నీ ఆఫ్ చేయడం జరిగింది. అదే ఇప్పుడు మొన్న మల్లాడి కృష్ణారావు గారు 3 పనుల్ని శంకుస్థాపన చేయడం జరిగింది. యానం అభివృద్ధికి మల్లాడి కృష్ణారావు గారు అడ్డుపడుతున్నారని శాసనసభ్యులు పదే పదే తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధిని అడ్డుపడడం అంటే సిఎస్ఆర్ నిధుల్లోంచి యానంలో ఉన్న అన్ని హై స్కూల్కి స్మార్ట్ స్కూల్గా ఒకే స్కూల్కి 40 లక్షలు శాంక్షన్ చేసుకొస్తే అవి పనులు జరగకుండా వాటిని మాకు యానంకి స్మార్ట్ స్కూల్ వద్దు అని కంప్లైంట్ ఇచ్చింది ఎవరో? మన ప్రజెంట్ శాసనసభ్యులు. అసలు యానంలో ఎడ్యుకేషన్ ఉంటే బాగుంటేనే పిల్లలు అభివృద్ధి చెందుతారు. స్మార్ట్ స్కూల్ కోసం ఆయన తీసుకొచ్చిన నిధుల్ని ఈయన డైవర్ట్ చేయదామని వేరే వాటికి డైవర్ట్ చేసుకుందామని దృక్పథంతో అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఆయన ఏదో చేశానని చెప్పుకుంటున్నాడు, కానీ ఈ 4 సంవత్సరాల్లో కనీసం ప్రజలకు ఉపయోగపడి ఒక్క ప్రాజెక్ట్ అయినా యానం తీసుకొచ్చాడు. ఒక్క ప్రాజెక్టు వదిలిపెట్టి ఒక్క కట్టడమైనా కట్టాడు. ఒక విజ్ఞాన భవన్ లాంటిది కానీ, ఇంజనీరింగ్ కాలేజీ లాంటిది కానీ, నర్సింగ్ కాలేజీ లాంటిది కానీ, ఏదన్నా ఒక పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చి పెద్ద ప్రాజెక్టు వదిలిపెట్టి ఒక కమ్యూనిటీ హాల్ కూడా అతని అయ్యంలో యానంలో నిర్మించలేదు. నేనేదో యానానికి ఓడబొడిసానని కవులు చెప్తాడు. అంతేకాకుండా యానంలో ఇతను ఎక్కిన తర్వాత 4 సంవత్సరాల నుంచి ఎస్సీ సొసైటీలు 4 ఉన్నాయి. 4 సొసైటీలు కూడా భూములు ఉన్నాయి. దర్యాలతప్పు కానీ, పరంపేట కానీ, భీమనగర్ కానీ, కనకలపేట కానీ. ఈ 4 సొసైటీ భూములు పంట పండించుకుంటే ఈ 4 సంవత్సరాల్లో కనీసం ₹1 కూడా ఇన్సెంటివ్ ఇప్పించలేకపోయిన మనిషి ఈయన ఏదో అభివృద్ధి చేసేస్తాడంటే యానానికి. అదే కాకుండా ఇంకో సొసైటీ ఉంది మెటకూరులో. ఆ సొసైటీకి గత 15-20 సంవత్సరాల క్రితం మల్లాడి కృష్ణారావు గారు పట్టాలు ఇప్పింది. ఆ పట్టాలున్న భూమి మాది అని ఇతని మనుషులు మల్లవరం, ఇతని నేటివ్ ప్లేసే మల్లవరం, మల్లవరం ఉన్న ఇతని మనుషులు ఆ భూమి మాదని వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే కోర్టుకు వెళ్ళారు. అంటే దాని వెనకాల ఇతను ఉంటాడని మా అభిప్రాయం. ఇంకేదంటే ఇతను లేకుండా ఉంటే ఈ పాటికి అతను ఏదోసారి ఖండించాలి. ఇది యానం ప్రజలది, యానం మెట్టగూరు సొసైటీ సభ్యులది భూము. ఈ భూమికి మీరు మల్లవరం వాళ్ళు అందరూ వచ్చి ఆక్రమించుకున్నారు. దీన్ని ఎప్పుడైనా నువ్వు పేపర్ ముఖంగా కానీ ఖండించావా? అంటే ఖండించలేదంటే ఏంటి నీ అర్థం? నువ్వు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్టే. ఇంకా వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా నువ్వు ఖండించలేదు ఆ సొసైటీ విషయంలో. ఇంకా చూసుకుంటే యానంలో ఏ పని జరిగినా దానికి నువ్వు అడ్డం వస్తూ ఉండి మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారే ఈ పనులు జరగకుండా ఆఫ్ చేస్తున్నారని నువ్వు అక్కడ పేపర్ స్టేట్మెంట్లు ఇవ్వడం, అవి వాట్సాప్లో ఫేస్బుక్లో పెట్టి అవి దాన్ని ప్రజలు నమ్ముతారని మీరు అనుకుంటున్నారు. ప్రజల్లో ఎప్పుడు చూస్తూ ఉంటారు, ఫేక్ ఏదో నిజమేదో ప్రజలు ఎప్పుడు గమనిస్తూ ఉంటారు. నువ్వు ఈ మధ్యలో మళ్ళా నా ఫోటో కాల్ వేసావు. ఫోటో కాల్లో నాతోటి సమానంగా మాజీ మంత్రి అయితే మాజీ ఎమ్మెల్యే ఫోటో కాలంలో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కాదు, అతను ప్రభుత్వ ప్రతినిధి, ఏ పార్టీ ప్రతినిధి కాదు, ప్రభుత్వ ప్రతినిధి. ప్రభుత్వ ప్రతినిధి అంటే నీకు తెలుసు లేదో అతను అడుగు ఒకసారి. మీ తోట తిరుగుతున్నాడు కదా, ప్రభుత్వ ప్రతినిధి ఎలా ఉంటారో, పార్టీ ప్రతినిధి ఎలా ఉంటారో ఒకసారి తోట తిరుగుతున్నది నీకు చెప్తాడు. ఎందుకంటే నామినేటెడ్ పదవులు ఉన్న వాళ్ళు ప్రజెంట్ ఎమ్మెల్యే కంటే కూడా పెద్దది ఉండొచ్చు. కార్పొరేషన్ చైర్మన్లు కానీ, నామినేటెడ్ ఎమ్మెల్యేలు కానీ, నామినేటెడ్ పదవులన్నీ గవర్నర్ వేస్తారు. అది తెలుసుకుని ముందు మసలుకో. ఎందుకంటే ఆయన మల్లాడి కృష్ణారావు గారి పేరుంటే నేను ఫంక్షన్ రాను, మల్లాడి కృష్ణారావు పేరుంటే నేను ఓపెనింగ్లు రాను అంటున్నావు. నువ్వు దమ్మున్న నిజాయితీ పరుడు అయితే ఆ మాట మీద నిలబడాలి. నువ్వు ఏం చేద్దంటే 4 సంవత్సరాల నుంచి నువ్వు కూడా ఎక్కడ ప్రజా ఉత్సవాలకు కానీ
యానంలో ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానీ నువ్వు వచ్చినట్టు ఎక్కడ ప్రజలకు కనిపించట్లేదు. నువ్వు 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 కరెక్ట్ మనిషి అయితే నువ్వు ఆ మాట మీద నువ్వు నిలబడి, అదే మాట మీద నిలబడి నువ్వు మల్లాడి కృష్ణారావు ఏ ఫంక్షన్కి వస్తే ఆ ఫంక్షన్ రాకుండా నువ్వు నిలబడి నువ్వు మాట నిలబెట్టుకో. నీకు దమ్ముంటే ఆ దమ్ము చూపించి నువ్వు ఏం చేద్దంటే, ఆయన మన మూడు శంకుస్థాపన చేస్తే నువ్వు దానికి కూడా రాలేదు. ఇంకా 20 ఆ బాబుదే ఇంకా 20 కోట్ల రూపాయల వర్కులు ఉన్నాయి. ఆ 20 కోట్ల రూపాయల వర్కులు కూడా రేపు సిఎస్ఆర్ నిధులు కూడా ఈయన భూమి పూజలు చేస్తారు. ఎందుకంటే నువ్వు తీసుకొచ్చిన ఎమ్మెల్యే ఎల్ఐడి నిధులు అంటే ఎమ్మెల్యే ఫండ్ ఉంటుంది 2 కోట్లు, దానికి మాత్రం మా గురువుగారు దానికి రాదు. ఆయన కష్టపడి తీసుకొచ్చిన దానికే ఆయన వచ్చి ఆయన పాల్గొంటారు. నువ్వు ఛాలెంజ్ చేసావు కదా, నేను రాను, ఆయన ప్రోటోకాల్ లేదు అని ఛాలెంజ్ చేసావు కదా. ప్రోటోకాల్ అంటే అది ప్రోటోకాల్ ఉందో లేదని నువ్వు ఏదో ప్రజాప్రతినిధిగా చెప్తే కుదరదు, ప్రభుత్వం చెప్తుంది. ఒక యానానికి ఒక కలెక్టర్ ఉన్నాడు, డిప్యూటీ కలెక్టర్ కన్సర్న్ లేకుండా ఏ డిపార్ట్మెంట్లో కూడా ఇన్విటేషన్ వేయరు. అది మాత్రం తెలుసుకుని ముందు మెయిన్. ఎందుకంటే ప్రోటోకాల్ అంటే నువ్వు చెప్తే ప్రోటోకాల్ ఏమి వేసారు, అది ప్రోటోకాల్ ఉంటేనే వేస్తారు. రేపు మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు, ఎలాగ రాజేశ్వరరావు ఉన్నాడు మాజీ ఎమ్మెల్యేకి వేస్తారా? నేను ఉన్నాను మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ పేర్కో చైర్మన్ కూడా నాకు వేయరు కదా. ఆయన ప్రభుత్వ ప్రతినిధి కాబట్టి ప్రభుత్వంలో ఏ పని జరిగినా ఇవన్నీ యానమే కాదు, ఎక్కడైనా కూడా వెళ్ళే అధికారం అతనికి ఉంది. కానీ అతను నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉందో ప్రభుత్వం అక్కడే ఇంపార్టెంట్ ఇస్తుంది. నామినేట్ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ నామినేట్ ఎమ్మెల్యే యానం వస్తాడైతే యానం రాడు కదా, అతని కాన్స్టిట్యున్సీలో అతను ప్రోటోకాల్ ఇస్తారు. అదేవిధంగా ఇతను నామినేటెడ్ పదవి ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీలో ఇతను ప్రోటోకాల్ ఇస్తున్నారు. అంచేత నువ్వు ఏదో సొల్లు కబుర్లు చెప్పేసి నలుగురిని ఎంటేసుకుని వెళ్ళి తిరిగేసి ప్రోటోకాల్ లేదు అని చెప్పించడం ఒకటి. తర్వాత అవినీతి చేశారన్నారు. అవినీతులు ఎక్కడ జరగలేదు. అది టూరిజం డిపార్ట్మెంట్లో ఒక ప్రాజెక్ట్ కట్టారు, అది వరద కొట్టుకుపోయింది. దాన్ని ఎవడేం చేస్తాడు? అది అది ఒక ప్రకృతి విపరీతం, ఎక్కడైనా జరగవచ్చు. దాన్ని ఎక్కడే కాదు ఎక్కడైనా జరగవచ్చు. అదేవిధంగా నిన్న కాక మొన్న మీ వాళ్ళు మళ్ళీ ఫేస్బుక్లో పెట్టేస్తున్నారు, నువ్వు కూడా పెట్టినట్టు అందులో ఫేస్బుక్లో 139 కోట్ల అవినీతి అంట. 139 కోట్ల అవినీతి ఏం కాదు, 139 కోట్లు ప్రాజెక్ట్ రావడం కోసం అక్కడ ల్యాండ్ గోదావరిలో కొట్టిపోయిందని ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికెట్ డిప్యూటీ తహసీల్దారు వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ ఇవ్వాలి. అది వాళ్ళు ఇచ్చారు. ఎలాగిచ్చారు మాకేం తెలుస్తుంది, వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఎంతైతే ల్యాండ్ ఎరేషన్ గోదావరిలో కొట్టిపోయిందో ఆ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఆ సర్టిఫికేట్ దాని మీద డీటీ సంతకం పెట్టాడు. అంతేగాని మల్లాడి కృష్ణారావు ఇది సంతకం పెట్టి ఇచ్చే, కలెక్టర్ సంతకం పెట్టి ఇచ్చే అని చెప్పలేదు. రెవెన్యూలో వన్ ఆఫ్ ది పార్ట్ డిప్యూటీ తహసీల్దార్ ఇవ్వచ్చు, డిప్యూటీ కలెక్టర్ కూడా ఇవ్వచ్చు. అది డిప్యూటీ కలెక్టర్ పెట్టలేదు కాబట్టి అతను పెట్టేసాడు, అది అతను తప్పు. అంతేగాని దానికి మల్లాడి కృష్ణారావు సంబంధం ఉంది. నువ్వు ఇలాంటి సొల్లు కౌరులు చెప్పకుండా నువ్వు ప్రజాప్రతినిధిగా ఇంకా నీకు సంవత్సరం టైం ఉంది, ఆ సంవత్సరం నువ్వేం చేస్తావో చూసుకో, అది చెయ్యి. అందుకని నీకు నీ సీన్ మాత్రం అయిపోయింది. ఎలాగంటే మనం ఇప్పుడు వరకు కూడా ఏదో బీజేపీ వాళ్ళు వెనకాల ఉండి ఆ బీజేపీ వాళ్ళు మాట్లాడినావు కాబట్టి ఇప్పుడు వరకు కనీసం నీకు ఆదరణ ఉంది. ఇప్పుడు బీజేపీ కూడా నేను పక్క తోలేసింది. ఎందుకంటే నీ చరిత్ర ఇక్కడ యానం కాదు పాండిచేరి కూడా తెలుసుకుంది కాబట్టి బీజేపీ వాళ్ళు కూడా నేను పక్క తోలేశారు. కాబట్టి ఈ సంవత్సరం కూడా నువ్వు ఈ 1 ఇయర్లో నువ్వేం చేసేది ఏమి ఉండదు, నువ్వేం ఉడబొడిసేది ఏమి ఉండదు. అంచేత నువ్వు ఎవరిని బ్రెయిన్ చేయకుండా నీ పని ఏదో నువ్వు చూసుకో. అంతేగాని కరప్షన్ చేశారు, ఈ కరప్షన్ చేశారు, అది చేశారని చెల్లుకోవులు చెప్పకుండా నువ్వేదన్నా మాట అంటే ఆ మాట మీద నిలబడతానని నువ్వు అంటున్నావు కదా, ఆ మాట మీద నువ్వు నిలబడు. నువ్వు దమ్మున్న మొగడు అయితే ప్రోటోకాల్ మల్లాడి కృష్ణారావు వచ్చే స్టేజ్ మీద నేను రాను అన్న మాట మీద నువ్వు నిజమైన మనిషి అయితే. ఇంకేంటంటే ఒక వీకర్ సెక్షన్లో ఉన్న వ్యక్తుల్ని అలా చులకనగా చూడడం నువ్వు చాలా అది నీ అవివేకమని నేను తెలియజేసుకుంటాను.